ఈసారన్న నాయన నరసింహారెడ్డి గారు వాళ్ళని కొత్త వాళ్ళని ప్రకటిస్తారేమో అనుకున్నా, మళ్ళా బక్కోని మీదనే బరువు ఎత్తిండ్రు. పర్వాలేదు, మోద్దాం, తెలంగాణ వచ్చేదాకా మోయాల్సిందే. 12 ఏళ్ల క్రితం ప్రారంభమైన నాడు ఎకసక్యాలు, అవమానాలు, ఇది ఎక్కడ ఉంటుంది పార్టీ, ఇది మకలో పుట్టింది పుబ్బలో పోతుంది, ఇది ముందల పడేది కాదు అనే పద్ధతిలో రకరకాల వ్యాఖ్యానాలు చేసినారు. మొండి ధైర్యంతో ప్రజల అండదండలు తీసుకొని మనం అందరం కూడా ముందుకు సాగినాం. ఆ రోజు పెద్దలు నాయన నరసింహారెడ్డి గారు, మత్స్యనాచారి గారు, మాజీ ఎంపీ వినోద్ గారు, కొద్దిమంది తదితర మిత్రులు పిడికేడు మందితో ప్రారంభించబడ్డ ఉద్యమం ఈరోజు అద్భుతమైనటువంటి ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. యావత్తు ప్రపంచమే బీరిపోయే విధంగా అపురూపమైన ఉద్యమ ఘట్టాలను ఎన్నిటినో ఆవిష్కరించగలిగింది.